ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టిన. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండను. కొట్టు ఏమని పెట్టాడు? ఎబెనేజరు అని పెట్టాడట. అంటే సహాయపు రాయి. దేవుడు సహాయపు రాయిగా ఉండి వాళ్ళనంటే అణిచివేశాడంట. ప్రియులారా, ఫిలిష్తీయులను ఏం చేశాడంటే అక్కడ రాయబడింది, అణిచివేశారంట. వాళ్ళలోనికి రాకుండా, తిరిగి రాకుండా ఉన్నట్లుగా, వారు ఆగిపోయేటట్లుగా దేవుడు ఏం చేశాడండి? అక్కడ వారికి దేవుడే సహాయపు రాయిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎబెనేజర్ లాగా సహాయపు రాయిగా నీ విరోధుల ఎదుట, శత్రువుల ఎదుట, పగవాని ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, నీ శత్రువులు అణిచివేయబడినట్లుగా, మాటి మాటికి నీ మీద ఉవ్వెత్తుని ఎగసిపడే రాకాసి అలల్లాగా నీ మీద భయపెట్టకుండా ఉండాలి అని అంటే నీకు దేవుడు సహాయపు రాయిగా ఉండాలి. దేవుడు నాకు ఎబెనేజర్గా ఉండాలన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి, చేతులు పైకెత్తి. నాకు ఎబెనేజర్గా నా దేవుడు నాకు సహాయపు రాయిగా ఆయన నాకు ఉండాలి. ఆయనే నా సహాయపు రాయి, ఆయన నా ఎబెనేజరు. చెప్పండి, ఎబెనేజరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం విడుదల పొందాలి అనంటే ఆయనను మనం ఆశ్రయించాలి. ఏ విధంగా? 91వ కీర్తనల గ్రంథం 1వ వచనాన్ని చూద్దామా? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. చాలండి, చాలు. ఈ అధ్యాయం మీరు రోజు చదువుకోండి. ఉదయమో సాయంత్రమో మీ పిల్లలతోనూ కంఠస్థం బట్టి ప్రార్థన కూడా చేసుకోండి. పరలోక ప్రార్థన చేయనక్కర్లేదండి. ప్రార్థన రానప్పుడు పరలోక ప్రార్థన నేర్పాడు యేసయ్య. అయితే ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏమండి? 91వ కీర్తన మీరు కంఠస్థం పట్టండి. శత్రు బారి నుంచి, చేతబడి శక్తుల నుంచి, అపవాది తంత్రాల నుంచి, ఏమండి, ఏ శక్తి నుంచి అయినా, ఏ శత్రువు నుంచి అయినా విడిపించబడాలి అంటే ఈ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేయండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను దేవుడు. దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలంటే ఆయన రెక్కల నీడనట మనకేం కలుగుతుందంటే ఆశ్రయం కలుగుతుంది. మన ఆశ్రయం ఎక్కడ? సాలిపోయిన రూతమ్మకు ఆశ్రయం ఎక్కడ కలిగింది? నీవు ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడలోనికి సురక్షితంగా బ్రతకటానికి వచ్చావు. నీ బహుమానం అత్యధిక మగును, భయపడకము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని మనము ఆశ్రయించాలి. విడుదల పొందాలి అనంటే నీ దేవుని సేవించు. విడుదల పొందాలి అనంటే దేవుని ఆశ్రయించు. ఎంతగా నువ్వు దేవుని గురించి చెప్పుకోగలగాలి? ఆయనే నేను నమ్ముకొను నా దేవుడు, నా కోట, నా ఆశ్రయం. ఆయన వేటగాని చేతిలో నుండి, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కాబట్టి ఏది నిన్ను రక్షించిద్దండి? ఏది నిన్ను విడిపించింది చెప్పండి? విడిపించబడాలంటే దేవునిని నీవు ఆశ్రయించాలి ప్రియులారా. ఉన్నతమైన దేవుని సన్నిధిని నీవు ఆశ్రయించాలి. ఆశీర్వాదకరంగా బ్రతకాలి. ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, పరుగున రావాలా? ఏమండి? పొద్దున్నే పాట పాడుకుంటాం కదా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ సన్నిధే
పెన్నిది దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని. కీర్తనల గ్రంథం 97:10 యెహోవాని ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును వేత్తబడింది. కొట్టు ఏముందంటండి? నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థ హృదయాల కొరకు ఆనందం. ఏమండి? నీతిమంతుల కొరకు వెలుగు. నీ బ్రతుకులో చీకటి అనేటువంటిది తొలగిపోవాలి అని అంటే, బ్రతుకు వెలుగుమయంగా మధ్యాహ్నపు వెలుగు వలె మీ యొక్క అనుభవాలు ప్రకాశించాలి అని అంటే, దేవుడు ఎప్పుడో విత్తాడట మీ కొరకు ఆనందాన్ని. అప్పుడు ఇక మనం పాట పాడక్కర్లా. అన్వేషణ బుక్లో ఉన్న అవతల్లాగా సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. కొట్టు. ఆయన అన్వేషించాడు, అన్వేషణ బుక్ రాశాడు. ఆయన ఎన్నో చోట్లకు తిరిగాడు, వెతికాడు, ఎక్కడా దొరకలేదంట ప్రియులారా. ఎక్కడ ఆనందం ఉందా, ఎక్కడ సంతోషం ఉందా? ఏమండి? ఎక్కడ ఆనందం అండి? పెళ్ళిళ్ళలో కాదు, పుట్టినరోజుల్లో కాదు, ఏమండి? బంధువుల్లో కాదు, డబ్బుల్లో కాదు, ఉద్యోగంలో కాదు, సొమ్ములో కాదు. ఏమండి? దేనిలో ఉందంట ఆనందం? సమాధానం ఎక్కడుందంట? ఏమండి? అన్వేషణ బుక్ రాసిన అతను, ఏమండి రాసిన అతను దీనికోసం అన్వేషించాడట. అన్వేషించాడు. ఎందుకు? ఎక్కడుంది సంతోషం, ఎక్కడుంది సమాధానం? ఏమండి? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. ఎక్కడుందంటండి? పల్సర్ బైక్ వేసుకొని నడిపితేనా? ఏమండి? యాపిల్ సెల్లు పట్టుకుంటేనా? బెజ్జాలు ప్యాంట్లు వేసుకుంటేనా? ఏమండి? పోకిరోళ్ళు అందరూ కలిసి డ్యాన్సులు వేస్తేనా? కేకులు కట్ చేసేవాడు ముక్కు మొహం ఏకం చేసి అయ్యేందో క్యాండిల్స్, గన్ షాట్లు, తగలాల్సిన చోట తగలకపోతే, పడాల్సిన చోట పడకపోతే, అది వచ్చి మన మీద పడితే మొహాలు మాడిపోతున్నాయి. అందమైన రూపాన్ని, చక్కనైన కుటుంబాన్ని తీర్చిదిద్ది బాగా బ్రతకండి, ముద్దుగా బ్రతకండి, బొద్దుగా ఎదగండి, ఆకర్షణీయంగా బ్రతకండి, అందంగా కట్టుకోండి కుటుంబాన్ని. అంటే దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, దేవుడు ఆశీర్వదించిన ఈ కృపనే లోకంలో ఏమండి సినిమాలకు వెళ్తే, ఏమండి పార్కులకు వెళ్తే, భోజనాలకు వెళ్తే, హోటళ్ళకి వెళ్తే తిరుగుతూ ఉంటే రింగు తిరుగుతూ ఉంటుంది భోజనాలు ప్లేటు. మన దగ్గరికి వస్తే తింటే వాడు ఒక 10,000 బిల్లు ఎత్తే అది సంతోషమా? పో తిను, ఎప్పుడు తినాలో అప్పుడు తిను, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళు, ఎప్పుడు కట్టుకోవాలో అప్పుడు కట్టుకో. ఏమండి? ఏ శైలిలో లేని సంతోషం లేదు. ప్రార్థన పెట్టుకో ముచ్చటగా. కొత్త సంవత్సరం వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, పెళ్లి రోజు వచ్చింది. ఏమండి? క్రైస్తవుడికి దేవుడు పుట్టిన కాడి నుంచి సచ్చేదాకా ప్రార్థనతోనే నడిపిస్తారు క్రైస్తవులు. కొట్టు చాపట్ల గట్టిగా. పుట్టినరోజుకి ప్రార్థనే, పెళ్లి రోజుకి ప్రార్థనే, కృతజ్ఞతగా మేలు జరిగిన ప్రార్థనే, సచ్చిన ప్రార్థనే. మీ క్రైస్తవులు ఏం చేస్తారు? పుట్టిన దానికి సచ్చిన దానికి కూడా ప్రార్థన. నిజమే, పుట్టుకో ఒక ధన్యత, చచ్చుట ఒక మేలు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. నిరీక్షణ ఉన్నవాడికి ఇదే జీవితం అండి, ఇదే జీవితం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఏమండి? తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు ప్రియులారా? దేవుడు కాపాడుతాడు మనల్ని, మన పిల్లల్ని. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించింది. ఎందుకంట? నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉంది. కాబట్టి వెలుగు, ఆనందం నీ కొరకు దేవుడు ఏం చేశాడు? విత్తాడు. కాబట్టి దాన్ని అనుభవించాలి అని అంటే దేవుడు ఉండ స్థితిలో కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి, ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితి మనకి చాలు, ఆ స్థితి చాలు. భక్తుడు ప్రార్థన చేశాడు మోషే, లేకపోతే దూషిస్తానేమో, ఎక్కువైతే
మదిస్తానేమో. అన్నవస్త్రములు కలిగిన వాడనే నిన్ను స్తుతించినట్లుగా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేశాడు భక్తుడు. ప్రియులారా, ఈరోజు మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం ఉండటంలా, సాలీసాలను జీతాలతో ఏమండి వచ్చి రాని సంపాదనతో ఉండి లేక బ్రతకాల్సి వచ్చిందని ఈ భవిష్యత్తును మనం అసహించుకుంటున్నాం. ఈ జీవితాన్ని కాదనుకొని వేరే బ్రతుకుని వెతుక్కుంటున్నాం. దానిలో దొరకదు ఆనందం. మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని పుట్టించిన దానిని బట్టి దేవుని స్తుతించేదానికి, ఆయనతో మనము సహవాసం, ఆయన మనము ప్రేమించిన వారుగా, మనము ఎప్పుడు సృష్టికర్త అయిన దేవుని యొక్క గుణలక్షణాలను మనలో అలవర్చుకోవాలి. ప్రియులారా, అన్నీ ఉన్నటువంటి వాడే ధనవంతుడై ఉండి దారిద్ర్యతను అనుభవించాడు, నీతిమంతుడై ఉండి పాపులతో పాపిగా ఎంచబడ్డాడు. మన కొరకు ఆకలి దప్పులు కలిగిన జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో మన కొరకు త్యాగం చేసిన ఆ దేవుని కొరకు మనం బ్రతికేదానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కానీ లోకస్తుల్లా మనం ప్రవర్తించకూడదు, నిచ్చలవిడిగా మనం బ్రతకూడదు. అన్యాయపు వాంఛల చేత మనము, కోరికల చేత మనం వేధించబడుతూ ఉండకూడదు. ప్రియులారా, దేవుడు మనకు శాశ్వతమైన కృపనే అనుగ్రహించాడు. విడుదల విడుదల విడుదల. కాబట్టి దేవుడు నన్ను విడుదల కలుగు చేయాలి. నా పరిస్థితుల్లో, నా జీవితంలో, నాకున్నటువంటి ప్రతి మార్గంలో దేవుడు నిన్ను విడిపించాలి అని అంటే నువ్వు ఆయన సేవించాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన ప్రేమించాలి. ప్రేమించిన నీవు, సేవించిన నీవు, ఆశ్రయించినటువంటి నీవు, నీకు దేవుడు గొప్ప విడుదల కలుగు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన పదాన నడిపించి తీర్చిదిద్దునుగాక.